మహాశైలారా, దళిత బహుజన బాంధవుడు, మన ప్రియతమ నేత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి ఉత్సవాలు మన పట్టణంలో పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. అందులో భాగంగా ఆయన విగ్రహావిష్కరణ సభ ఇంకొద్ది సేపట్లో ప్రారంభమవుతుంది. ఆహ్వానించిన పెద్దలంతా కూడా దారిలో ఉన్నారు. ఇకపోతే మంత్రి గారు కూడా కొద్దిసేపట్లో చేరుకుంటున్నారు. ఈలోపు మన కళాకారులు అంబేద్కర్ మీద ఓ అద్భుతమైన నృత్యాన్ని ప్రదర్శిస్తారు. దయచేసి తిలకించండి. అంబేద్కర్ ఊరేగాలి, ప్రతి ఇంట్లో వెలుగుతున్న దీపమపాలి. వాడవాడ అంబేద్కర్ ఊరేగాలి, ప్రతి ఇంట్లో వెలుగుతున్న దీపమపాలి. ప్రతి గంటలో ఆడిపోని రూపమవ్వాలి. జగజా జనకరి 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 జగజా జనకరి 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 జగజా జనకరి 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 జగజా జనకరి జనకరి జనకరి. జగజా జనకరి 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 జగజా జనకరి 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 జగజా జనకరి 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 జగజా జనకరి జనకరి జనకరి. జనకరి జనకరి జగజా జనకరి 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 జగజా జనకరి 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 జగజా జనకరి జనకరి జనకరి. నృత్యాన్ని మధ్యలో ఆపినందుకు కళాకారులు మన్నించాలి. జయంతి ఉత్సవ కమిటీ కన్వీనర్ రాజేశ్వరరావు గారిని ఈ విగ్రహావిష్కరణ సభకు అధ్యక్షత వహించవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. మరో ముఖ్య అతిథి ప్రముఖ సీనియర్ నాయకులు శ్రీ రాజారెడ్డి గారిని, సీనియర్ రాజకీయ నాయకులు నవీన్ చౌదరి గారిని, జేఏసీ నాయకులు మహేంద్ర గారిని, ప్రముఖ ప్రతిపక్ష నాయకులు లక్ష్మణ్ రావు గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. కేంద్ర మంత్రి కిషన్ రావు గారు జిందాబాద్ జిందాబాద్. కేంద్ర మంత్రి కిషన్ రావు గారు జిందాబాద్ జిందాబాద్. కిషన్ రావు గారి నాయకత్వం వర్ధిల్లాలి వర్ధిల్లాలి. కిషన్ రావు గారి మంత్రి గారు నాయకత్వం. కూడా వచ్చేశారు. వెంటనే అధ్యక్షుల వారు సభను ప్రారంభిస్తారు. సభకు నమస్కారం. ఈ రోజు ఈ సభకు నేను అధ్యక్షత వహించడం నేను చేసుకున్న సుకృతం. భారతరత్న బాబాసాహెబ్ డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలకు కన్వీనర్ గా నా జన్మ ధన్యమైంది. కేంద్ర మంత్రి మాన్యుడు శ్రీ కిషన్ రావు గారు 4 మాటలు చెప్పి అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఆవిష్కరించాల్సిందిగా కోరుతున్నాను. వర్ధిల్లాలి మంత్రి కిషన్ రావు గారు. వర్ధిల్లాలి వర్ధిల్లాలి. వర్ధిల్లాలి మంత్రి కిషన్ రావు గారు.
అందరికీ నమస్కారం. ఇది మాటలు చెప్పుకునే సమయం కాదు. దేశంలో సమస్యలు పరిష్కరించడానికి ప్రభుత్వంలో చాలా బిజీగా కష్టపడుతున్నాం. మిమ్మల్ని కూడా కష్టపెడుతున్నాం. అవును, మమ్మల్ని చాలా బాగా కష్టపెడుతున్నారు. తమ్ముడు, పాయింట్ క్యాచ్ చేసినందుకు థ్యాంక్స్. ఇంకా పెద్ద ఆయన అంబేద్కర్ గురించి 4 మాటలు మాట్లాడమన్నారు. నేను 2 మాటలు మాట్లాడుతాను. మనం ప్రతి దాంట్లోనూ పొదుపు నేర్చుకోవాలి, మరి అప్పుడే బాగుపడతాం. 1, ఆయన రాజ్యాంగం రాశారు. 2, రిజర్వేషన్లు తెచ్చారు. ఆయన ఎన్ని చేసినా అవి 2 ముఖ్యమైనవి. ఇంకా అంబేద్కర్ గారి 2 సభలకు నేను వెళ్ళాలి. ఆయనకు నమస్కారం పెట్టాలి. దేశం తరఫున థ్యాంక్స్ చెప్పాలి. జై అంబేద్కర్, జై జై అంబేద్కర్, జై అంబేద్కర్, జై జై అంబేద్కర్, అంబేద్కర్ జిందాబాద్, అంబేద్కర్ జిందాబాద్, అంబేద్కర్ జిందాబాద్, అంబేద్కర్ జిందాబాద్. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ జిందాబాద్ జిందాబాద్. రిజర్వేషన్ల ప్రదాత అంబేద్కర్ జిందాబాద్ జిందాబాద్. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ జిందాబాద్ జిందాబాద్. ఇన్ని దశాబ్దాలుగా విన్న మాటలే మళ్ళీ మళ్ళీ విని విని చెవులు దిబ్బళ్ళు పడిపోయాయి. నన్ను అణగారిన వర్గాల నాయకుడిగా మార్చేశారు. నేను ఈ దేశంలో నోరు లేని వాళ్ళకి నోరై పోరాడాను. పీడితుల కోసం, కార్మికుల కోసం, మహిళల కోసం, బీసీల కోసం, ఒక్కరేమిటి అణగారిన వర్గాలు, మైనారిటీలు అందరి కోసం పోరాడాను. నేను జీవితాంతం చేసినవి, చెప్పినవి, రాసినవి వదిలేసి నా మరణానికి ముందు చేసిన 2 పనులనే. రాజ్యాంగం రాశాడు, రిజర్వేషన్లు తెచ్చాడు అని ఈ 2 ఇన్నాళ్లు చెప్పారు. ఇంకా ఎన్నేళ్లు చెప్తారు? ఉలుకు పలుకు లేకుండా ఇంకా నేను ఎన్ని శతాబ్దాలు అవే వినాలి? నాలో సహనం చచ్చిపోయింది. వీళ్ళు విగ్రహావిష్కరణ పేరుతో మిమ్మల్ని పిలిచారు. ఇక్కడ జరగాల్సింది విగ్రహావిష్కరణ కాదు, నన్ను నేనే ఆవిష్కరించుకోవాలి. నా ఆరాటాన్ని, పోరాటాన్ని ఆవిష్కరించుకోవాలి. ఈ దేశం కోసం నేను కన్న కలల్ని, వేసిన ప్రణాళికల్ని ఆవిష్కరించుకోవాలి. మరోసారి ఈ దేశానికి అంబేద్కర్ అంటే ఎవరో, ఏం చేశాడో ఆవిష్కరించుకోవాలి. నన్ను నేనే ఆవిష్కరించుకోవాలి. నన్ను నేనే ఆవిష్కరించుకోవాలి. తలబడి అణచివేతపై తిరుగుబాటురా అంబేద్కర్. తరాల బానిస సరాల ఘోషణ భాషకు రూపం అంబేద్కర్. యుగాల తలబడి అణచివేతపై తిరుగుబాటురా అంబేద్కర్. తరాల బానిస సరాల ఘోషణ భాషకు రూపం అంబేద్కర్. నవాల సత్తువ వరాల వానకు విషాద రాగకు సువర్ణ వీణ. అణగారిన చేతుల పిడికిళ్లకు శక్తిని ఇచ్చే స్ఫూర్తుల వాన. యుగాల తలబడి అణచివేతపై తిరుగుబాటురా అంబేద్కర్. తరాల బానిస సరాల ఘోషణ భాషకు రూపం అంబేద్కర్. భీమాబాయి, రామ్జీలు అమ్మ నాన్న నిన్నగనో ధరణకై పుట్టాడన్నా. 14వ వాడు తెలివిలో విన్న సూర్యుడై చదువుల్లో వెలిగాడన్నా. సూర్యుడై చదువుల్లో వెలిగాడన్నా. అనుక్షణం అవమానం అణచివేత వెంట. యుగాల తరబడి అణచివేతపై తిరుగుబాటుగా అంబేద్కర్. తరాల బానిస సరాల ఘోషణ భాషకు రూపం అంబేద్కర్.
ఉన్నాడు. అతని ప్రేమతో భీమ్రావ్ అంబేద్కర్ అయినాడు. యుగాల తరబడి అణచివేతపై తిరుగుబాటుగా అంబేద్కర్. తరాల బానిస సనాల ఘోషల భాషకు రూపం అంబేద్కర్. కష్టాలన్నీ వేధిస్తున్న చదువుపైన ధ్యాస. అవమానాల జాతికి అండగా నిలవాలని ఆశ. మనసున్న మా రాజులెందరో చేశారు సాయం. మెట్రిక్ పాస్ అయి చేశాడు తండ్రి కలలకు న్యాయం. మెట్రిక్ పాస్ అయి చేశాడు తండ్రి కలలకు న్యాయం. రమాబాయితో అయ్యింది అంబేద్కర్ పెళ్ళి. అండగా ఉన్నది తుదికంట మహాతల్లి. అండగా ఉన్నది తుదికంట మహాతల్లి. నాన్న, నువ్వు చనిపోయావు అన్న సంగతి తలుపుకు వచ్చినప్పుడల్లా దుఃఖం ఆగడం లేదు. మన కుటుంబం కోసం, ముఖ్యంగా నా కోసం నువ్వు పడ్డ కష్టం నన్ను కలిచివేస్తోంది. తిన్నావో తినలేదు, కంటి నిండా నిద్రపోయావో లేదు. ఉన్న ఒక్క దీపం దగ్గర నేను చదువుతుంటే నన్నే చూస్తూ ఎన్ని రాత్రులు గడిపావు. నా ఆరోగ్యం బాగోలేక 1 సంవత్సరం డిగ్రీ చదువు ఆగిపోతే ఎంత తల్లడిల్లిపోయాము. పెద్దలు కేలుస్కర్ గారి మాట సాయంతో బరోడా మహారాజు షాయోజీరావు గైక్వాడ్ గారు ఉపకార వేతనం ఇచ్చినప్పుడు నీ కళ్ళు మతాబుల్లా వెలిగిపోయిన క్షణాలు ఎలా నేను మర్చిపోగలను? నాకు బిఏ పట్టా వచ్చినప్పుడు నీ కళ్ళ నుంచి రాలిన కన్నీటి బొట్లు ఎప్పటికీ నాకు గుర్తుంటాయి నాన్న. నీ చివరి చూపుల కోసం వస్తూ సూరత్ స్టేషన్లో నీకేదైనా కొందామని దిగినప్పుడు నీ ఆలోచనల్లో మునిగిపోయిన నాకు ట్రైన్ కదిలిన విషయమే తెలియలేదు. దాంతో ఒకరోజు ఆలస్యంగా నేను బొంబాయి చేరుకున్నా. నా కోసమే కదా ఊపిరి బిగబట్టి ప్రాణాలు నిలుపుకున్నాం. నీ త్యాగమే నా ఊపిరి, నా ప్రాణం. నీకిచ్చిన ఏ వాగ్దానం మరచిపోను నాన్న, మరచిపోను. యుగాల తరబడి అణచివేతపై తిరుగుబాటుగా అంబేద్కర్. తరాల బానిస సనాల ఘోషల భాషకు రూపం అంబేద్కర్. చదువెంత చదివిన గాని ఆరని మోహన్. అమెరికా వెళ్ళాలని తనకు తీరని దాహం. జయంతి ఉత్సవ కమిటీ కన్వీనర్ రాజేశ్వరరావు గారిని ఈ విగ్రహావిష్కరణ సభకు అధ్యక్షత వహించవలసిందిగా ఆహ్వానిస్తున్నాను. మరో ముఖ్య అతిథి ప్రముఖ సీనియర్ నాయకులు శ్రీ రాజారెడ్డి గారిని, సీనియర్ రాజకీయ నాయకులు నవీన్ చౌదరి గారిని, జేఏసీ నాయకులు మహేంద్ర గారిని, ప్రముఖ ప్రతిపక్ష నాయకులు లక్ష్మణ్ రావు గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. కేంద్ర మంత్రి కిషన్ రావు గారు. జిందాబాద్ జిందాబాద్ కేంద్ర మంత్రి కిషన్ రావు గారు. జిందాబాద్ జిందాబాద్ కిషన్ రావు గారి నాయకత్వం. వర్ధిల్లాలి వర్ధిల్లాలి కిషన్ రావు గారి మంత్రి గారు నాయకత్వం. కూడా వచ్చేశారు. వెంటనే అధ్యక్షుల వారు సభను ప్రారంభిస్తారు. సభకు నమస్కారం. ఈ రోజు ఈ సభకు నేను అధ్యక్షత వహించటం నేను చేసుకున్న సుకృతం. భారతరత్న బాబాసాహెబ్ డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలకు కన్వీనర్ గా నా జన్మ ధన్యమైంది. కేంద్ర మంత్రి మాన్యుడు శ్రీ కిషన్ రావు గారు
4 మాటలు చెప్పి అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఆవిష్కరించాల్సిందిగా కోరుతున్నాను. వద్దులాలి మంత్రి కిషన్ రావు గారు. వర్ధిల్లాలి వర్ధిల్లాలి వద్దులాలి మంత్రి కిషన్ రావు గారు. వర్ధిల్లాలి వర్ధిల్లాలి. అందరికీ నమస్కారం. ఇది మాటలు చెప్పుకునే సమయం కాదు. దేశంలో సమస్యలు పరిష్కరించడానికి ప్రభుత్వంలో చాలా బిజీగా కష్టపడుతున్నాం. మిమ్మల్ని కూడా కష్టపెడుతున్నాం. అవును, మమ్మల్ని చాలా బాగా కష్టపెడుతున్నారు. తమ్ముడు, పాయింట్ క్యాచ్ చేసినందుకు థ్యాంక్స్. ఇంకా పెద్ద ఆయన అంబేద్కర్ గురించి 4 మాటలు మాట్లాడమన్నారు. నేను 2 మాటలు మాట్లాడతాను. మనం ప్రతి దాంట్లోనూ పొదుపు నేర్చుకోవాలి, మరి అప్పుడే బాగుపడతాం. 1, ఆయన రాజ్యాంగం రాశారు. 2, రిజర్వేషన్లు తెచ్చారు. ఆయన ఎన్ని చేసినా అవి 2 ముఖ్యమైనవి. ఇంకా అంబేద్కర్ గారి 2 సభలకు నేను వెళ్ళాలి. ఆయనకు నమస్కారం పెట్టాలి. దేశం తరఫున థ్యాంక్స్ చెప్పాలి. జై అంబేద్కర్. జై జై అంబేద్కర్. జై అంబేద్కర్. జై జై అంబేద్కర్. అంబేద్కర్ జిందాబాద్. అంబేద్కర్ జిందాబాద్. అంబేద్కర్ జిందాబాద్. అంబేద్కర్ జిందాబాద్. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ జిందాబాద్ జిందాబాద్. రిజర్వేషన్ల ప్రదాత అంబేద్కర్ జిందాబాద్ జిందాబాద్. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ జిందాబాద్ జిందాబాద్. ఇన్ని దశాబ్దాలుగా విన్న మాటలే మళ్ళీ మళ్ళీ విని విని చెవులు దిబ్బళ్ళు పడిపోయాయి. నన్ను అణగారిన వర్గాల నాయకుడిగా మార్చేశారు. నేను ఈ దేశంలో నోరు లేని వాళ్ళకి నోరై పోరాడాను. పీడితుల కోసం, కార్మికుల కోసం, మహిళల కోసం, బీసీల కోసం ఒక్కరేంటి, అణగారిన వర్గాలు, మైనారిటీలు అందరి కోసం పోరాడాను. నేను జీవితాంతం చేసినవి, చెప్పినవి, రాసినవి వదిలేసి నా మరణానికి ముందు చేసిన 2 పనులనే. రాజ్యాంగం రాశాడు, రిజర్వేషన్లు తెచ్చాడు అని ఈ 2 ఇన్నాళ్లు చెప్పాను. ఇంకా ఎన్నేళ్లు చెప్తాను? ఉలుకు పలుకు లేకుండా ఇంకా నేను ఎన్ని శతాబ్దాలు అవే వినాలి? నాలో సహనం చచ్చిపోయింది. వీళ్ళు విగ్రహావిష్కరణ పేరుతో మిమ్మల్ని పిలిచారు. ఇక్కడ జరగాల్సింది విగ్రహావిష్కరణ కాదు, నన్ను నేనే ఆవిష్కరించుకోవాలి. నా ఆరాటాన్ని, పోరాటాన్ని ఆవిష్కరించుకోవాలి. ఈ దేశం కోసం నేను కన్న కలల్ని, వేసిన ప్రణాళికల్ని ఆవిష్కరించుకోవాలి. మరోసారి ఈ దేశానికి అంబేద్కర్ అంటే ఎవరో, ఏం చేశాడో ఆవిష్కరించుకోవాలి. నన్ను నేనే ఆవిష్కరించుకోవాలి. నన్ను నేనే ఆవిష్కరించుకోవాలి. యుగాల తరబడి అణచివేతపై తిరుగుబాటురా అంబేద్కర్. తరాల బానిస స్వరాల ఘోషణ భాషకు రూపం అంబేద్కర్. యుగాల తరబడి అణచివేతపై తిరుగుబాటురా అంబేద్కర్. తరాల బానిస స్వరాల ఘోషణ భాషకు రూపం అంబేద్కర్. నరాల సత్తువ వరాల వానకు విషాద రాగపు సువర్ణ వీణ. అణగారిన చేతుల పిడికిళ్లకు శక్తిని ఇచ్చే స్ఫూర్తుల వాన. యుగాల తరబడి అణచివేతపై తిరుగుబాటురా అంబేద్కర్. తరాల బానిస స్వరాల ఘోషణ భాషకు రూపం అంబేద్కర్. భీమాబాయి, రామ్జీలు అమ్మ నాన్న నిన్నగనో ధరణకై పుట్టాడన్నా. 14వ వాడు తెలివిలో విన్న సూర్యుడై చదువుల్లో వెలిగాడన్నా. సూర్యుడై చదువుల్లో వెలిగాడన్నా. అనుక్షణం అవమానం అణచివేత వెంట. ఆరిపోని జ్వాలగా గణపతిలో మంట. యుగాల తరబడి అణచివేతపై తిరుగుబాటుగా అంబేద్కర్. తరాల బానిస
బానిస సాలాల ఘోషల భాషకు రూపం అంబేద్కర్. అదిలో పిల్లల మధ్యన అంతరాల తోట, అంటరాని వాడంటూ సూటిపోటి మాట, సరసన కూర్చోనివ్వక పిల్లలేడిపిస్తే, గురువులు సైతం తనను తేడాగా చూస్తే, గురువులు సైతం తనను తేడాగా చూస్తే, అంబేద్కర్ అనే గురువు అండగా ఉన్నాడు. అతని ప్రేమతో భీమ్రావ్ అంబేద్కర్ అయినాడు. యుగాల తరబడి అణచివేతపై తిరుగుబాటుగా అంబేద్కర్, తరాల బానిస సాలాల ఘోషల భాషకు రూపం అంబేద్కర్. కష్టాలన్నీ వేధిస్తున్న చదువుపైన ధ్యాస, అవమానాల జాతికి అండగా నిలవాలని ఆశ, మనసున్న మా రాజులెందరో చేశారు సాయం, మెట్రిక్ పాస్ అయి చేశాడు తండ్రి కలలకు న్యాయం, మెట్రిక్ పాస్ అయి చేశాడు తండ్రి కలలకు న్యాయం. రమాబాయితో అయ్యింది అంబేద్కర్ పెళ్ళి, అండగా ఉన్నది తుదికంట మహాతల్లి, అండగా ఉన్నది తుదికంట మహాతల్లి. నాన్న, నువ్వు చనిపోయావు అన్న సంగతి తలుపుకు వచ్చినప్పుడల్లా దుఃఖం ఆగడం లేదు. మన కుటుంబం కోసం, ముఖ్యంగా నా కోసం నువ్వు పడ్డ కష్టం నన్ను కలిచివేస్తోంది. తిన్నావో తినలేదు, కంటి నిండా నిద్రపోయావో లేదు. ఉన్న ఒక్క దీపం దగ్గర నేను చదువుతుంటే నన్నే చూస్తూ ఎన్ని రాత్రులు గడిపావు. నా ఆరోగ్యం బాగోలేక 1 సంవత్సరం డిగ్రీ చదువు ఆగిపోతే ఎంత తల్లడిల్లిపోయాం. పెద్దలు కేలుస్కర్ గారి మాట సాయంతో బరోడా మహారాజు షాయోజీరావు గైక్వాడ్ గారు ఉపకార వేతనం ఇచ్చినప్పుడు నీ కళ్ళు మతాబుల్లా వెలిగిపోయిన క్షణాలు ఎలా నేను మర్చిపోగలను? నాకు బిఏ పట్టా వచ్చినప్పుడు నీ కళ్ళ నుంచి రాగిన కన్నీటి బొట్లు ఎప్పటికీ నాకు గుర్తుంటాయి నాన్న. నీ చివరి చూపుల కోసం వస్తూ సూరత్ స్టేషన్లో నీకేదైనా కొందామని దిగినప్పుడు నీ ఆలోచనల్లో మునిగిపోయిన నాకు ట్రైన్ కదిలిన విషయమే తెలియలేదు. దాంతో ఒకరోజు ఆలస్యంగా నేను బొంబాయి చేరుకున్నా. నా కోసమే కదా ఊపిరి బిగబట్టి ప్రాణాలు నిలుపుకున్నాం. నీ త్యాగమే నా ఊపిరి, నా ప్రాణం. నీకిచ్చిన ఏ వాగ్దానం మరచిపోను నాన్న, మరచిపోను. తరబడి అణచివేతపై తిరుగుబాటుగా అంబేద్కర్, తరాల బానిస సాలాల ఘోషల భాషకు రూపం అంబేద్కర్. చదువెంత చదివిన గాని ఆరని మోహం, అమెరికా వెళ్ళాలని తనకు తీరని దాహం. బరోడా మహారాజు సాయంతో అయ్యాడు పయనం, ఎంఏ సాధించిన గాని తీరలేదు పంతం, ఎంఏ సాధించిన కానీ తీరలేదు పంతం. అడ్డంకులను ఎదిరిస్తూ ఎంఎస్సి పిహెచ్డి, అడ్డంలో పెద్ద చదువు మధ్యలోనే ఆగే. అడ్డంకులను ఎదిరిస్తూ ఎంఎస్సి పిహెచ్డి, లండన్లో పెద్ద చదువు మధ్యలోనే ఆగే.
చదువు మధ్యలోనే ఆగే అంబేద్కర్ తిరిగొచ్చాడు కలలు కంటూ దేశానికి రాజుగారు కొలువిచ్చిన దయలేదు కాలానికి రాజుగారు కొలువిచ్చిన దయలేదు కాలానికి మిలిటరీ సెక్రటరీ కొలువు హోదా చూస్తే ఎంతో ఘనం మిలిటరీ సెక్రటరీ కొలువు హోదా చూస్తే ఎంతో ఘనం కుల విద్వేషం నిండిన వారిలో అణువణువు ఎంతో హీనం దాహానికి నీళ్ళివ్వరు దస్త్రాలు ముఖాన వేస్తారు దాహానికి నీళ్ళివ్వరు దస్త్రాలు ముఖాన వేస్తారు పలకరింపుల స్థానంలో చీకారాలు చీదరింపులు పలకరింపుల స్థానంలో చీకారాలు చీదరింపులు అంబేద్కర్ తిరిగొచ్చాడు కలలు కంటూ దేశానికి రాజుగారు కొలువిచ్చిన దయలేదు కాలానికి రాజుగారు కొలువిచ్చిన దయలేదు కాలానికి ఎంత పెద్దగా ఊరున్నా ఉండే ఊరు కరువు సత్రం కూడా ప్రకటించింది అంబేద్కర్ తనకు బరువు ఎంత పెద్దగా ఊరున్నా ఉండే ఊరు కరువు సత్రం కూడా ప్రకటించింది అంబేద్కర్ తనకు బరువు పెట్టే తేడా విసిరేశారు కులం పేరుతో నిందించారు బాగా చదివిన పండితుణ్ణి బజారులోకి నెట్టేశారు పంచుకున్నాడు అంబేద్కర్ ఉబికే కన్నీళ్ళు కులం పేరుతో అవమానాలు ఇంకా ఎన్నేళ్ళు కులం పేరుతో అవమానాలు ఇంకా ఎన్నాళ్ళు
మాటలకు నోటి తీటతో మనసుకు గాయాలు. కాలం కాచి అంతతో చేస్తారు దౌర్జన్యాలు. మన అమ్మను మన అక్కను మన చెల్లెల మానాలు. భూస్వాముల కామానికి దేవుని బహుమానాలు. చదువు సంధ్యలు వారు మనకు చేశారు దూరం. మతం పేరుతో ఆధిపత్యమే మను ధర్మాధారం. మనుషులపైన మనుషులు చేసిన దురాగతం. మనుషులపైన మనుషులు చేసిన దురాగతం. బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులు శూద్రులు నాలుగు వర్ణాల పేరుతో సాగింది మత దోపిడీ. బానిసల కన్న ఇంకా బానిసలు పంచములు. పేరుకు ప్రాణం ఉన్న శవం కన్నా వీరులు. వంచనతో పంచములకు చేశారు ద్రోహం. చరిత్ర మొత్తం నిండింది అభాగ్యుల రక్తం. మనుషులపైన మనుషులు చేసిన దురాగతం. మనుషులపైన మనుషులు చేసిన దురాగతం. సులభం కోసం పుట్టాయి కదా వృత్తులు. మను ధర్మం చేసింది కులం పేరుతో శాశ్వతం. ముందే తెలియదుగా పుట్టే కులము ఎవడికి. అందరిలా పుట్టిన గాని అణిచివేత ఎందులకి. పాపం పుణ్యం జన్మగత జన్మాంతా మోసం. మనలను అడిచి పెట్టేందుకు స్వర్గం నరకం. మనుషులపైన మనుషులు చేసిన దురాగతం. మనుషులపైన మనుషులు చేసిన దురాగతం. అధ్యయనం పగలూరే ఎండల్లో సాగింది. తిన్నాడో దిగలేదో గురు కన్నది మరిచాడు. చదువే సర్వస్వంగా చదువే తన లక్ష్యంగా. 2 ఏళ్ళు 3 డిగ్రీలు బాగా చదివేశాడు. ఎన్ని కన్నీళ్లు తాగాడో ఎంతగా క్షోభించాడో. కుల సమస్యార్థం కోసం భారతదేశం వచ్చేదాకా. కుల సమస్యార్థం కోసం భారతదేశం వచ్చేదాకా. డాక్టర్ గారు ఇంకా రాలేదేంటి? వచ్చేస్తారులేమ్మా. అదిగో మాటలోనే వచ్చేసారు. అమ్మా మొన్న వచ్చినప్పుడు నేను రాసిచ్చిన మందులన్నీ వేశారా? వేశాం డాక్టర్. మందు వేసినప్పుడు జ్వరం తగ్గి తర్వాత మళ్ళీ వస్తుంది. ఇప్పుడు ఒళ్ళు తెలియనంతగా జ్వరం. మూలిగే ఓపిక కూడా లేక అలా పడి ఉన్నాడు. రండి చూద్దాం గాని. పోస్ట్ ఇక్కడ నేను బాగా చదువుతున్నాను, బాగానే ఉన్నాను. అక్కడ నువ్వు బాగా ఉన్నావని అనుకోలేను. పోయినసారి ఎంత కష్టపడి డబ్బులు పంపించావో నాకు తెలుసు. నాకు తెలిసిన సమాచారం కన్నా నువ్వింకా ఎక్కువ కష్టాల్లో ఉన్నావని అనుకుంటున్నాను. ఇలాంటి పరిస్థితుల్లో నువ్వు బాగున్నావా అని అడగడం ఏమాత్రం న్యాయం కాదు. ఇక్కడ నేను ఒక్క పూట తింటూ కాలం నెట్టుకొస్తున్నాను. ఉన్న పైసలు నిండుకుంటున్నాయి. అక్కడ నీ పరిస్థితి, ఇక్కడ నా పరిస్థితి. నా మనసును శరీరాన్ని తొలచివేస్తున్నప్పటికీ చదువును మాత్రం పట్టుదలగా కొనసాగిస్తున్నాను. నా చదువు, నా దీక్ష నా ఒక్కడి పొట్ట కోసమో మన కుటుంబం కోసమో మాత్రమే కాదు. అంతరానికి
అణచివేతకు బలవుతూ కోట్లాది మందిగా ఉన్న అణగారిన జాతుల కోసం అదొక్కటే నన్ను ఎన్ని కష్టాలనైనా భరించేటట్లు చేస్తోంది. కొంచెం పైకం కావాలి. నీ ఒంటి మీద లేదా ఇంట్లో ఇంకా ఏం వగలున్నాయో నాకు తెలీదు. ఏ తాకట్టు పెట్టైనా డబ్బులు పంపించురమ్మా. ఇక్కడ నా పరిస్థితి నీకు వేరే వివరించక్కర్లేదు. పిల్లలు ఎలా ఉన్నారు? వారి క్షేమ సమాచారాలు తెలియజేయగలవు? ఇట్లు నీ భీమ్రావ్ అంబేద్కర్. అమ్మా, బాబుకి జ్వరం చాలా ఎక్కువగా ఉంది. మొన్న నేను రాసిన మందులు కూడా సగమే వాడారు. ఇప్పుడేం వాడాలో ఆమెకు చీటీ ఇచ్చాను. అర్జెంటుగా తండ్రి దానిలో రాసిన విధంగా వాడండి. ఏమాత్రం ఆలస్యం చేసినా ప్రాణానికి ముప్పు. ఒంటి మీద ఇంట్లో విలువైనదేవీ మిగలలేదు. ఈ ఒక్క మంగళసూత్రాలు తప్ప. అటు బిడ్డ ప్రాణం, ఇటు భర్త చదువు. దేవుడా, ఏది నాకు దారి? ఇది తెగ నమ్మితే ఎంతొస్తుందో తెలియదు. ఎంతమంది తల్లులు బిడ్డలు నాలాంటి స్థితిలో ఉన్నారు, నాకన్నా హీనంగా దీనంగా ఉన్నారు. నా భర్త అలాంటి వారి కోసమే పాటుపడుతున్నారు. నేను ఆ భాగ్యులలో ఒకదానిని. ఎంతైనా రాని వచ్చిన డబ్బులు నా భర్తకే పంపాలి. ఎందుకంటే అంబేద్కర్ 1,00,00,000 మందిలో ఒకరు కాదు, 1,00,00,000 మందికి ఒక్కడు. రమా, రమా, డాక్టర్ గారు మరీ చెప్పారు ఈ మందులు తెమ్మని. ఈ రమ ఎక్కడికి వెళ్ళింది? మందుల చీటి నా దగ్గరే ఉంది. ఈ మనిషి ఎటు వెళ్ళిందో ఏమో. ఇక్కడేమో పిల్లాడి ఒళ్ళు కాలిపోతుంది. గంగాధర్, ఎంత పని జరిగింది! ఈ పుత్ర శోక పరంపర భరించలేకున్నా అక్కడ రామ బిడ్డపోయిన దుఃఖాన్ని ఎలా తట్టుకుంటూ పోయినట్టు. కర్తవ్యం నా కర్తవ్యం నన్ను కార్యోన్ముఖుడవై కదలమంటోంది. నా బిడ్డల త్యాగాలను వృధా కానివ్వను. లండన్ నుండి రాగానే స్థాపన జరిగిన సంస్థలు రెండు. లండన్ నుండి రాగానే స్థాపన జరిగిన సంస్థలు రెండు. రామచంద్ర కృష్ణాజీ తొలి అధ్యక్షులుగా, బహిష్కృత హితకారిణి సంస్థ, బహిష్కృత హితకారిణి సంస్థ. చర్చిస్తూ కొనసాగాయి ఎన్నో పనులు. కుల సమస్యలు చర్చిస్తూ కొనసాగాయి
పాటు మహదు పట్టణంలో చౌదారు చెరువు మహదు పట్టణంలో చౌదారు చెరువు అంటరాని వారంటూ నీరు తాగనీయరు. ఈ ఘోరం మాపేటందుకు నడిపాడు దండు అందరిలో ధైర్యం నింపి సింహంలా నడిచాడు ఆత్మగౌరవం నిన్న మన అందరి ప్రాణం కన్నా, ఆత్మగౌరవం నిన్న మన అందరి ప్రాణం కన్నా. పశువుల కన్నా మనం హీనమ అంటూ దండులు నడిపించాడు పశువుల కన్నా మనం హీనమ అంటూ దండులు నడిపించాడు ఈ చౌదార్ చెరువులో పశువులు దిగొచ్చు, కానీ మనం మాత్రం చెరువులు తాకరాదు, నీళ్లు తాగరాదు. మనం పశువుల కన్నా హీనమా? సవర్ణుల ఆగడాలకు స్వస్తి చెబుతాం. రండి సోదరులారా, చెరువులోకి దిగండి, నీళ్లు తాగండి. రండి రండి. ఆహా, ఈ నీరు తాగుతుంటే ఎంత అద్భుతంగా ఉంది. అమృతం తాగినట్టు, ప్రపంచాన్ని గెలిచినట్టుగా ఉంది. మనము మనుషులమేనని నిరూపించుకుంటున్నాం. ఆగండి, ఏమిటి దౌర్జన్యం, ఏమిటి దుర్మార్గం, ఏమిట్రా వీళ్ళతో మాటలు? కొట్టని కొడుకుని చెరువు మల్లం చేసిన వాళ్ళని ఎరగదీయాలి. ఒక్కరిని వదలకూడదు. కొట్టండి, కొట్టండి, కొట్టండి. ఆగండి ఆగండి. ఈ రోజు మాపై దాడి చేశామని విర్రబీగొద్దు, ఘర్షణ పెంచొద్దు. ఆగండి ఆగండి. మన దెబ్బేమిటో రుచి చూపించాం, బుద్ధి వస్తుంది కొడుకులకి. బాబా బాబా, ఒక్కసారి నువ్వు అను. మనపై దాడి చేసిన వాళ్ళు అందరూ చూస్తాం. ఊవను బాబా, ఊవను. ఆగండి, రెచ్చిపోవద్దు. చట్ట ప్రకారం పోరాడుదాం. నా మాట వినండి. మైన ఈ మహత్ పోరాటం అనంతరం దాడి చేసిన సవర్ణుల మీద కేసు నడిచింది. 5గురికి 4 నెలల కఠిన కారాగార శిక్ష పడింది. మనం నీళ్లు తాగిన తరువాత వాళ్ళు గోమూత్రం, ఆవు పేడతో చౌదార్ చెరువులు శుద్ధి చేశారట. వాళ్ళ నోటికి హద్దేలే. మనం గొడ్డు మాంసం తింటామట, మనల్ని తాకరాదట. అంటరాని వాళ్ళు అంటూ నిరంతరం అవమానిస్తారు ఈ మనువాదులు. అసలు అంటరాని వాళ్ళంటే ఎవరో తెలుసా? చెబుతారు వినండి. ఎక్కడి నుంచో ఈ దేశానికి వచ్చి దాడి చేసి ఆక్రమించుకున్న వాళ్ళు 6. ఆ దాడిని ఎదుర్కొని ఈ దేశం కోసం పోరాడిన వారు ఇక్కడి మూలవాసులు. ఆక్రమించుకున్న వాళ్ళు దేవతలుగా, ఎదిరించిన వాళ్లను రాక్షసులుగా మార్చేశారు. తిరగబడ్డ వాళ్లను ఊరి నుంచి తరిమివేసి పంచములు అని పచ్చబొట్టు వేశారు. దౌర్జన్యంగా వారికి నీచ వృత్తులు అంటగట్టారు. చదువుకు, జ్ఞానానికి వేల సంవత్సరాలు దూరం చేసి అంతరాని వాళ్ళు అంటూ ఎటూ కదలకుండా ఒళ్లంతా మేకులు కొట్టారు. లొంగిన వాళ్లను కలిపేసుకున్నారు. అధికారం, ఆధిపత్యంలో భాగం చేసుకున్నారు. ఈ దేశ రక్షణకు బలైన వాళ్లే మనువాదుల దృష్టిలో అంటరాని వాళ్ళు. ఏం దుర్మార్గం ఇది! దక్షిణాఫ్రికాలో తమకు జరిగే అవమానాలు గ్రహించే భారతీయులు స్వదేశంలో చేస్తున్నదేమిటి? ఈ సవర్ణులు మనల్ని అర్థం చేసుకోరు. మనల్ని అంటరాని వారిగా చూస్తే జరిగే ప్రమాదం ఏమిటో వాళ్ళకి తెలిసేలా చెయ్యాలి. యుద్ధానికి సిద్ధమైతే తప్ప మన హక్కులు మనం పొందలేం. మనం ఇప్పుడు సాంఘిక, రాజకీయ హక్కుల కోసం పోరాడాలి. బ్రతిమిలాడితే ఏ హక్కులు రావు, అవి పోరాడి సాధించాల్సిందే.
నోరు లేని మేకల్నే బలిస్తారు, సింహాలను బలివ్వరు. గుర్తుంచుకోండి. అంబేద్కర్ జిందాబాద్, అంబేద్కర్ జిందాబాద్, అంబేద్కర్ జిందాబాద్, అంబేద్కర్ జిందాబాద్. ఇక్కడే చౌదార్ చెరువు నీళ్లు తాగాం. సవర్ణుల దాడిలో 20 మంది గాయపడ్డారు. మనపై దాడి చేసిన వాళ్ళకి శిక్ష పడ్డా వాళ్లలో ఏ మార్పు రాలేదు. మన ఈ సమావేశానికి స్థలం దొరకకుండా చేయడంతో అది రుజువయ్యింది. ముస్లిం సోదరుల సాయంతో ఈ స్థలం దొరికింది. ప్రపంచంలో ఎక్కడా ఇంత నీచమైన అంటరానితనం లేదు. మనుషులను పశువుల కన్నా హీనంగా చూసే మనిషి జాతే లేదు. హిందూ సమాజంలో అసమానతలకు దారితీసిన ఈ వర్ణ వ్యవస్థను సర్వనాశనం చెయ్యాలి. మనుషులంతా అమ్మలకే కదా పుడతారు. ముఖం నుండి బ్రాహ్మలు, భుజాల నుండి క్షత్రియులు, తొడల నుండి వైశ్యులు, పాదాల నుండి శూద్రులు పుట్టారట. వీరికంటే హీనులైన పంచములు ఎక్కడి నుంచి పుట్టారు? నిమ్న జాతుల వాళ్ళు సహజ రీతిలోనే పుట్టారు. నీచమైన వృత్తులకు మనలను బందీ చేసిన వర్ణ ధర్మానికి తల్లి ఈ మనుధర్మ శాస్త్రం. దానిని నాశనం చేస్తేనే హిందూ మతానికి మనుగడ. మనుధర్మం అంటే బ్రాహ్మణవాదపు ధర్మంరా, దాని పేరు మనుధర్మంరా. బ్రాహ్మణవాదపు ధర్మంరా, దాని పేరు మనుధర్మంరా. శూద్రవర్ణం పేరిక దాని నాస్తికమెంతని చెప్పనురా. బ్రాహ్మణవాదపు ధర్మంరా, దాని పేరు మనుధర్మంరా. ఎవ్వరు నేరం చేసిన గాని ఒకటిగా ఉండాలి శిక్ష. అగ్రవర్ణాలు నేరం చేస్తే మనుధర్మమే రక్ష. కఠినమైన శిక్షను మనకు దేవుని పేరిట రక్షణ వారికి. బ్రాహ్మణవాదపు ధర్మంగా, దాని పేరు మనుధర్మంగా. చిత్రహింసలు ఎన్ని పెట్టినా కర్మని అనుకోవాలంట. హత్యం జరుగని చాకిరి చేస్తే చదవను బ్రాహ్మణవాదపు మర్మౌరా, దాని పేరు మనుధర్మౌరా. మన ప్రాణం వారికి గట్టిపోచకన్నాహీనం. మంచి బట్టలు వేయరాదు, బంగారు నగలు కొనరాదు. వీళ్ళు మంచిగా ఉండరాదు, కమ్మని వంట తినరాదు. బ్రాహ్మణవాదపు మర్మౌరా, దాని పేరు మనుధర్మౌరా. దేవుని తిన్నగా చూడరాదు, దేవుని పేరే చదువరాదు. శుచిగా స్నానం చేయరాదు, చెరువులు బాబులు తాగరాదు. ఆటలు వచ్చిన పశువులము, ఎప్పుడవుతాము మనుషులము. బ్రాహ్మణవాదపు మర్మౌరా, దాని పేరు మనుధర్మౌరా. ఇంత దుర్మార్గమైన మనుధర్మం వేల సంవత్సరాలుగా మనలను అణిచిపెట్టి ఉంచిన ధర్మశాస్త్రం. దీనిని అగ్నికి ఆహుతి చేయాలి. కేవలం కాగితాల్ని తగలబెడితే మనుధర్మం నాశనం కాదు. మన జీవితాల నుండి, సమాజం నుండి శాశ్వతంగా తరిమి కొట్టాలి. ఇందుకు ప్రతీకగా మనుధర్మ శాస్త్రాన్ని తగులబెడదాం. వేల సంవత్సరాల ఆధిపత్యాన్ని బద్దలు కొడదాం. దేశంలో ప్రజలందరికీ అన్నింటిలోనూ సమాన హక్కులుండాలి. అందుకు ఈ మనుధర్మ శాస్త్రాన్ని, ఈ దేశంలో కుల వ్యవస్థ, అర్చకత్వం ఒక్క బ్రాహ్మణులకేనా? అందరికీ అర్హత, అందరికీ అర్హత.
నిమ్మ జాతుల ఉద్యమ ప్రభంజనం పెద్ద ఎత్తున వీస్తోంది. చెరువుల్లో నీటి హక్కుతో పాటు దళితుల ఆలయ ప్రవేశానికై పెద్ద ఎత్తున సత్యాగ్రహాలు రత్నగిరి, కార్వార్, అమరావతి, మున్షీగంజ్, ఖల్నా, బెంగాల్ వంటి చోట్ల పెద్ద ఎత్తున సత్యాగ్రహాలు జరుగుతున్నాయి. ఇప్పుడు నాసిక్ లో కాలారాం ఆలయ ప్రవేశానికి సత్యాగ్రహం ప్రారంభమై నెల రోజులయ్యింది. చూడండి అంబేద్కర్, ఆలయం మూతపడి నెల రోజులైంది. మీ వల్ల సత్యాగ్రహం వల్ల భక్తులు ఇబ్బంది పడుతున్నారు. అయితే ఆలయంలోకి అందరి భక్తుల్లాగే మా వాళ్ళను కూడా అనుమతించండి. అది జరిగే పని కాదు. అయితే మేము సత్యాగ్రహము వదిలేది లేదు. మీరిరువురు పంతాలకు పోతే, ఈ రోజు రథోత్సవం జరగకపోతే పెద్ద అపచారం జరుగుతుంది, అరిష్టం జరుగుతుంది. మధ్య మార్గంగా రథోత్సవం కోసం ఒక పరిష్కారం చెబుతా. తప్పక వినాలి మీరు. మధ్య మార్గం ఏదో చెప్పండి. మీ ఇరు వర్గాల్లో బలశాలుడైన యువకులు సరిసమంగా రథాన్ని లాగండి. సమస్య పరిష్కారం అవుతుంది. ఏమిటి నేను చెప్పిన దానికి సమ్మతమేనా? అలాగే, మాకు సమ్మతమే. అయితే ఏర్పాట్లు చేద్దాం. మోసం మోసం, మనకు చెప్పింది ఒకటి, అక్కడ చేస్తుంది ఒకటి. పక్క సందు నుంచి రథాన్ని సభను తీసుకుపోతున్నారు. మోసం, అంతా మోసం. దీన్ని సాగనివ్వరాదు. ఆగు కంటే ఆగు, మేము వస్తున్నాం. ఒక్కడిగా వెళ్ళకు, ఆగు. కొట్టండి, కొట్టండి, కొట్టండి. ఏయ్, ఏయ్, ఏయ్. కొట్టండి, కొట్టండి, కొట్టండి. ఏయ్, ఏయ్. సవర్ణులు మోసం చేశారు. ఈ ఉద్యమం ఆగేది లేదు. మనలను రానివ్వని ఆలయం ఎలా తెరుస్తారో చూద్దాం. గాయపడ్డ వాళ్ళని ముందు హాస్పిటల్ కి తరలించండి.